3 సంవత్సరాల క్రితం హడావుడిగా అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజనతో మనం ఎంతో నష్టపోయాం. ఈ పరిణామాలకు దిగులుపడి అధైర్యపడకుండా కసితో నవ్య ఆంధ్రప్రదేశ్ ప్రగతికి కృషి చేద్దామన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిని అందిపుచ్చుకున్న చిత్తూరు జిల్లా ఈ 3 సంవత్సరాలలో గణనీయమైన ప్రగతి సాధించింది. సుమారు 15,150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 42 లక్షల జనాభాతో వర్ధిల్లుతున్న చిత్తూరు జిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూరు వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు, చంద్రగిరి, హార్సిలీ హిల్స్, తలకోన వంటి చారిత్రక పర్యాటక ప్రదేశాలు ప్రసిద్ధి చెందాయి. దాదాపుగా 4 లక్షల హెక్టార్లు సాగులో ఉంది. అయితే ప్రతి ఏటా కరువు కారణంగా జిల్లా రైతు ఏటుకు ఏడాది కృషించిపోతున్నాడు. జిల్లాను కరువు రహితంగా తీర్చిదిద్ది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రైతులకు జింకు సరఫరా, నీటి ఎద్దడి తట్టుకునే అధునాతన విత్తనాలు అందించడంతో పాటు బిందు తుంపర సేద్యం వంటి నవీన విధానాలు అమలు చేస్తోంది. దీనితో ఈ 3 ఏళ్లలో వ్యవసాయ రంగం స్థూల విలువ 33.5% పెరిగింది. అధిక ఆదాయం పొందే విధంగా రైతులు 1.60 లక్షల హెక్టార్లలో ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం సహకారంతో హార్టికల్చర్ రంగంలో రైతులు ఈ 3 సంవత్సరాలలో 50% అధిక ఆదాయాన్ని అందుకున్నారు. ఉద్యానవన పంటల సాగులో బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తూ సంవత్సరానికి 3,414 కోట్ల రూపాయల ఆదాయం పొందాలని లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. నిత్యం కరువుతో తల్లడిల్లుతున్న రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా పాడి పరిశ్రమ ఎదుగుతూ రైతన్నకు అండగా నిలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా పాల ఉత్పత్తి మెరుగుపడటానికి కృత్రిమ గర్భోత్పత్తి, మేలి రకం పాడి ఆవుల పంపిణీ చేపట్టిన జిల్లా అధికారులు మన జిల్లాను డైరీ హబ్గా తీర్చిదిద్దుతున్నారు. పశువులకు ఆహార కొరత లేకుండా సైలేజ్ గడ్డి పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. మన చిత్తూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి హంద్రీనీవా కాలువ పనులను నాణ్యతతో పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం నడుం కట్టింది. వచ్చే ఆగస్టులోగా ఈ పనులను పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. విద్య, ఆధ్యాత్మిక రంగాలలో ముందున్న చిత్తూరు జిల్లాను పరిశ్రమల రంగంలో మొదటి వరుసలో నిలబడటానికి కృషి జరుగుతోంది. పడమర ప్రాంతంలో ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. అలాగే తూర్పు ప్రాంతంలో ఆటోమొబైల్ పరిశ్రమలు ఏర్పాటు కానుండగా తిరుపతి, రేణిగుంట పరిసరాలలో ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశ్రమల ద్వారా 2 లక్షల మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక విశాఖ, చెన్నై, బెంగళూరు, చెన్నై పారిశ్రామిక నడువాలో భాగంగా చిత్తూరు జిల్లాకు అనేక పరిశ్రమలు రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ప్రజలే ముందు అన్న నినాదంతో సంక్షేమ పథకాల అమలులో అవినీతిని నివారించడానికి 1100 అనే టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. తద్వారా అవకతవకలపై ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా వ్యాప్తంగా పేద, బడుగు వర్గాలకు చెందిన 4.5 లక్షల మంది వృద్ధులు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అమలు చేస్తున్నారు. ఈ పథకం లోపరహితంగా నిర్వహించడానికి వీలుగా బయోమెట్రిక్ విధానం, ఈ-పాస్ పద్ధతులను అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుకు ఆధునిక టెక్నాలజీ సహకారం తీసుకొని అవినీతి రహితంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చి స్వచ్ఛ పంచాయతీగా రూపొందించడానికి కృషి జరుగుతోంది. దీనిలో భాగంగా ఇంటింటా చెత్త సేకరణ, LED విద్యుత్ దీపాల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇంటింటికి LPG గ్యాస్ కనెక్షన్ అందించే దీపం పథకాన్ని అమలు చేస్తూ జిల్లాను పొగరహిత జిల్లాగా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు పూర్తి మద్దతు ప్రకటిద్దాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, హరిత ఆంధ్రప్రదేశ్,
అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మనమంతా సహకరిద్దాం.